ఈ సహస్రనామ స్తోత్రం నాకు ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది. దీన్ని ఎవరైతే నా అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడో అటువంటి వాడు ఎన్నడూ విడిచిపెట్టకుండా ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాడు. శ్రీచక్రాన్ని అర్చించగలిగినా అర్చించలేకపోయినా, పంచదశి మహామంత్రాన్ని ఉపదేశం పొంది జపించినా జపించలేకపోయినా, కేవలం ఈ శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు బాగా చదువుకోవడం అలవాటైతే వారికి విశేషమైనటువంటి అనుగ్రహము నా నుండి ప్రసరిస్తుంది అని ఆ తల్లి ఆ రోజున వసిన్యాది దేవతలను అనుగ్రహించింది. ఆ వసిన్యాది దేవతల చేత అమ్మవారి ముందు చెప్పబడినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని తరువాతి కాలంలో హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశం చేశాడు. అగస్త్యునికి